ఈ చోరీ ఆరోపణ బయటకు వస్తానే ఇది కరుణాకర్ రెడ్డి గారు ఉద్యోగం సిఫారసు చేస్తే ఇచ్చారు అంటే ఇదేం దిక్కుమాలిన ఆరోపణ? కరుణాకర్ రెడ్డి గారు దొంగతనం చేయమని పంపాడా లేదా? అసలు కరుణాకర్ రెడ్డి గారు 3 లక్షలు సిఫారసు తీసుకొని ఇచ్చారు ఉద్యోగం అన్నటువంటి ఆరోపణే తప్పు. మొదట ఆరోపణే తప్పు, దాని మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్పు. ఉద్యోగం ఇప్పుడు రవికుమార్ గారి పరకామణి వ్యవహారం ఉంది. ఆయన పెద్దజీయర్ స్వామీజీ దీంట్లో మఠంలో సీనియర్ అసిస్టెంట్. మరి కరుణాకర్ రెడ్డి గారో లేదంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధం ఉంటుందా? ఇదేం దిక్కుమాలిన ఆరోపణ సార్ రాజు గారు? నాకు అర్థం కావట్లా. వ్యక్తి చేసినటువంటి వ్యవహారం గురించి చెప్పండి అయ్యా బాబు అంటే, కానీ కూటమి ప్రభుత్వంలో జరిగితే ఒకలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగితే ఇంకొకలాగా స్పందిస్తారా? మరి రవికుమార్ వ్యవహారంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టారు? మరి రవికుమార్ వ్యవహారంలో ఎందుకు భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ముడిపెట్టారు? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయించారా ఈ పెంచులయ్య దగ్గర? చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఉన్నాయా? లేదంటే బిఆర్ నాయుడు గారికి వాటాలు ఉన్నాయా ఈ ఉండి చోరీలో? ఓకే, ఎస్. ఒకసారి బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఒకసారి అది ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ సార్. ఇది ఒరిజినల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది కోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్, దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఇది. సో ఒకసారి మనం ఆ ఛార్జ్ షీట్ కానీ చూస్తే వాస్తవాలన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఆయన దొంగతనం చేశాడు, 2024లో ఎప్పుడు దొంగతనం చేశాడు, 2024 అంటే ఈ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా కొన్ని ఆయన దొంగతనం చేసినట్టు, అంటే ఆ సందర్భంలో 5వ నెలలో అలాగా చేసినట్టు కూడా అందులో చూపించినటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు 8/5/2024, 3/7/2024 ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చేశారని చెప్పేసి అందులో ఉంది. సో అంటే అప్పుడు కూడా దొంగతనం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అతను. సో ఒక పక్క పరకామణికి సంబంధించినటువంటి రవికుమార్ కేసు ఎంత పెద్ద స్థాయిలో అయిందో అందరూ చూశారు. అయినా సరే ఇతను చాలా యథేచ్ఛగా